ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు ఎల్లో మీడియా విష ప్రచారం చేయడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. జిరాక్స్ కాపీలు ఇస్తున్నారనేది అసత్య ప్రచారం అని అంటున్నారు. పేదలకు సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజల అభిప్రాయాలపై మరింత సమాచారం ఆకివీడు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కూడా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి ప్రతిపక్షాలు మరియు ఎల్లో మీడియా. దీనికి సంబంధించి కూడా ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆకివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం మనం. దీనికి సంబంధించి ఇటువంటి బెనిఫిషియర్స్ ఉన్నారు, వీటితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా రిజిస్ట్రేషన్ విషయంలో మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వటం లేదు, జిరాక్స్లు ఇస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చి ఇలాంటివి చేస్తున్నారంటున్నారు. మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారా, జిరాక్స్ ఇచ్చారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే నేను చదువుకున్నాడు కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను సపోజ్ ఒక 20 సంవత్సరాలు ఒక ఇల్లు అద్దెకి ఇచ్చానుకోండి, ఒక పొలమో ఇల్లు ఎవరైతే ఉంటున్నారో, ఇది నేను 20 ఇయర్స్ నేను దీనికి సాగు చేసుకుంటున్నాను, నేను ఇది నాకే చెందుద్ది, ఇది నేను కోర్టులో వేస్తాను అంటే అది చల్లకుండా ఉండటానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదైతే ఒరిజినల్ సపోజ్ కబ్జా చేయకుండా ఉండటానికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నాయో అది అసలు ఓనర్కే చెందాలి. ఎవరో మధ్యలో వచ్చేసి డాక్యుమెంట్ పుట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుని అది కుదరదు. ఇప్పుడు సపోజ్ మా అన్నయ్య అమెరికాలో ఉన్నారు సపోజ్ అనుకుందాం, అంటే వాళ్ళు అక్కడ ఉన్నాం కానీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఇక్కడ మారిపోతుంది. కానీ అలా అవ్వకుండా ఉండటానికే ఆ యాక్ట్. అది నా డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఇది నేను ఇచ్చినా తీసుకున్నా ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్ 2 రిజిస్ట్రేషన్ అయ్యి నాకు మొన్న పోయిన శుక్రవారం ఒక రిజిస్ట్రేషన్ అయింది, నేను ఒక రిజిస్ట్రేషన్ 2 కూడా ఒరిజినల్ ఇచ్చారండి. అవి తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుని లోన్ తీసుకున్నానండి. నేను ఇంతవరకు అయితే ఓన్లీ ఏలు ముద్ర ఉండేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే ఐరిష్ ఉందండి. ఐరిష్ అంటే ఏంటి, ఎవరైతే ఒరిజినల్ కస్టమర్ ఉన్నారో వాళ్ళు ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఆన్లైన్ చేసి చాలా బాగుందనే విధానం అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం అందులోనే ఉంది కదా హక్కు అని. ఎవరి హక్కు? మా హక్కే కదా. దాన్ని విషపూరిత ప్రచారం చేస్తున్నారు అంతే. తెలియని వాళ్ళని ఇంకా తప్పుదోవ పట్టించేటట్టు ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళని అమాయకులు చేసి ఓట్లు రాబట్టుకోవడానికండి విషపూరిత ప్రచారం అంతే. కేంద్ర ప్రభుత్వమే ముందే ప్రవేశపెట్టింది, దాని గురించి వాళ్ళు మాట్లాడతల్లా. వాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు కదా పక్కన, అప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడతల్లా. మోడీ గారి దగ్గర ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళు మాట్లాడచ్చు. ఈ భూ హక్కు చట్టం గురించి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతలా జనాల ముందు? లేనప్పుడు ఉత్తి మీటింగులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరండి ఇవాళ జిరాక్స్ ఇస్తారా? 100 ఎకరాల వాళ్ళు ఉన్నారు, సెంటు భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, జిరాక్సులతో వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్తారండి? అవన్నీ విషపూరిత ప్రచారాలు, అవన్నీ నమ్మవసరం లేదండి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి అవగాహన ఉంది. ఇదివరకులా లేరు, వాళ్ళు మెచ్యూరిటీ అయ్యారు కొద్దిగా, జనాల్లో తెలుస్తుంది, ఇప్పటికీ తెలుస్తుంది. దాన్ని బట్టే ఉంటుందండి. ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్తారండి. ఇదిగో పక్కాగా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారండి. దీంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనకి బాగుంది. అలాగే ప్రైమ్ అనేది దీంట్లో ఉన్న ప్రతి ఆన్లైన్ పద్ధతి కానీ ప్రతి విషయం కానీ చాలా చాలా బాగుంది. దీంట్లో మనం ఆలోచించాల్సిన పని లేదండి. వాళ్ళు ఏదో చెప్పారు, దాంట్లో ఏదో జిరాక్స్ ఇస్తారు అనే ఒక రకమైన మన ఆలోచన ఉండకూడదు, చేయకూడదు. మనం కూడా అవగాహన కల్పించుకోవాలి. మనం కూడా అన్ని రకాలుగా దాని విషయం గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వానికి ఏం అవసరం అండి భూములు తీసుకోవడానికి? ప్రభుత్వమే మనకు భూములు ఇస్తుంది. ఎవరికి లేని వాళ్ళకి అందరికీ ఎన్ని రకాలుగా ఎన్ని కోట్లు ఇప్పుడు దాకా ఎన్ని కోట్ల స్థలాలు ఇచ్చి ఉంటుంది, ఎన్ని రకాలుగా జనాలు చేశారు. అసలు ప్రభుత్వం తీసుకున్నదాన్ని కరెక్ట్ కాదండి. ఎవరు ఆస్తి ఎవరు తీసుకుంటే ఎవరు ఊరుకుంటారండి? మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ఎవరు ఆస్తి ఎవరో తీసుకోవడానికి లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా తీసుకోవడానికి లేదు. ఈ రకమైన మాత్రం ప్రచారం మాత్రం కరెక్ట్ కాదు. ఆ దుష్ప్రచారం అనేది మాత్రం ఎవరో నమ్మొద్దు. మీరు అవగాహన కల్పించుకోండి. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తున్నారు, మీరు వేరే రకంగా మాత్రం జిరాక్స్ అనే మాట మాత్రం ప్రచారం మీరు నమ్మి మాత్రం నేను చెప్పాలని మోసపోవద్దు. మీరు దాన్ని బట్టి ఆలోచించుకుని ఓట్లేయండి. ఏదైతే ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ అవాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఎవరైతే తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్థలాలకు కానీ సంబంధించి భూములకు సంబంధించి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే తమకు అందజేస్తున్నారని చెప్పి వీరు కూడా స్పష్టం చేసిన బస్సే కనపడుతుంది. వీరేష్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఆకివీడు నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.